ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. షలోమ్. కొన్ని మాటలు మీతో దేవుని వాక్యంలో నుంచి పంచుకోవడానికి ప్రభు చూపిస్తున్న కృపను బట్టి నేను చాలా ఆనందిస్తా ఉన్నాను. ఈరోజు కొన్ని మాటలు దేవుని లేఖనాల్లో నుంచి మీతో పంచుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం సోషల్ మీడియా చూసినా, లేదంటే న్యూస్ చూసినా, లేదంటే ఏ విధమైన మాధ్యమాల్లో, లేదంటే ఏ విధమైన మీడియాలో మనం చూసినప్పటికీ అనేకమైన విషయాలు డే బై డే కళ్ళ ముందుకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా వాటిలో మనస్సును తొలిచివేస్తున్న అనేకమైన విషయాల్లో మనిషికి మధ్య ప్రేమ అనేది కోల్పోతున్నది. టుడే ద వరల్డ్ ఈజ్ సర్చింగ్ ఫర్ ద ట్రూ లవ్. నిజమైన ప్రేమ కొరకు ప్రపంచం ఎత్తుకులాడుతూ ఉన్నది, ఎదురు చూస్తూ ఉన్నది. కొంతమంది అనుకుంటున్నారు, నా ప్రియుడిదే నిజమైన ప్రేమ, నేను చేసుకున్న వాటిది నిజమైన ప్రేమ కాదు అని చెప్పి ప్రియునితో కలిసి భర్తను చంపేసిన వారు కొంతమంది అయితే, కొంతమంది భర్తతో కలిసి ప్రియుని చంపేసిన వారు అయితే, కొంతమంది గృహంలోనే ఉండి అనేకమైన విషయాల్లో, లేదంటే అనేకమైన వారి పరిస్థితుల్లో, లేదంటే వారి అవసరాల్లో వారు వివాహము చేసుకున్న వారిని ఇరువురినే చంపడము, హతమార్చడము, వారిని కప్పెట్టడము, లేదంటే ఏదో విధముగా డ్రమ్స్లోనైతేనో వేరే విధాలైన న్యూసెస్ అనేకమైన వింటూ ఉన్నాం. అలాగనే కాదు, పెళ్లికి సిద్ధపడిన వారు కూడా, వివాహముకి సిద్ధపడుతున్న వారి మధ్య కూడా వేసినట్టుగా అనేకమైన విషయాలు తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య, ప్రియుడు ప్రియురాల మధ్య దెర్ ఈస్ నో ట్రూ లవ్ ఇన్ దిస్ వరల్డ్ అని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకున్నంతగా అనేకమైన విషయాలు ఈరోజు మనము డైలీ చూస్తూ ఉన్నాం, లేదంటే మన రోజువారీ ప్రయాణంలో చూస్తూ ఉన్నాం. ఇలాంటి టైంలో దేవుని వాక్యము ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తుంది. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం వరకు మనం చూస్తూ ఉంటే అక్కడ దేవుడు హోషేయతో మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనం నుండి చదువుదాము. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని యెహోవా హోషేయకు ఆజ్ఞాపించెను, లేదా ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దెబ్లాయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనును. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఎవరి హోషేయ అని మనం చూస్తూ ఉన్నప్పుడు పై వచనాల్లో అతడి పరిచయము, లేదంటే అతడి పితరులు మనకి మొదటి వచనంలో కనిపిస్తూ ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా తెలుస్తుంది, అతడు ఒక ప్రవక్త. ఇట్ ఇస్ ఎ ప్రొఫెట్. ఈ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, హోషేయ నువ్వు వెళ్ళి ఒక వేశ్యను చూచి వేశ్యను వివాహం చేసుకో. సాధారణంగా ప్రవక్తలు అంటే దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వారు లోకమును విసర్జించి, లోకపు విషయాలను విసర్జించి దేవునితో ఒక ప్రత్యేకమైన బాండింగ్ ఆర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు వారిని ప్రవక్తలు, లేదంటే ప్రభువుతో నడిచిన వారు, దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి హోషేయతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లి చేసుకో. ఆ రోజుల్లో, లేదంటే ఈ మాటలు రాస్తున్న కాలంలో స్త్రీ, లేదంటే ఈ వేశ్యలు ఎలాగుండేవారు అంటే నగరు వీధులలో వారు లేదంటే ద్రవ్యమిచ్చి కొనబడేవారు. స్త్రీలు కొనబడేవారు ద్రవ్యమిచ్చి, లేదా వారు పాడుకునేవారు. లైక్ ఈరోజు మనం ఒక వస్తువుని ఎలాగైతే పాట పాడుకుంటామో, నేను ఇంత ఇస్తాను అని, వారి అందాన్ని బట్టి, లేదంటే వారి రూపాన్ని బట్టి వారు పాడబడేవారు, లేదంటే వారు ధనము చెల్లించబడేవారు. ఎవరు ఎక్కువేస్తే వారిది అయ్యేది స్త్రీ. ఆ రోజు వ్యభిచారము చేయు స్త్రీని అలాగ వారు తీసుకువెళ్ళేవారు. అలాంటి టైంలో ఈ హోషేయ ఒక స్త్రీని చూస్తూ ఉన్నాడంట. అక్కడ రాస్తా ఉన్నాడు హోషేయ గ్రంథం, దెబ్లాయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనెను. ఈ గోమెరు ఒక వేశ్యగా, లేదంటే ఒక వ్యభిచారిగా కనిపిస్తా ఉన్నది. ఈ వ్యభిచారిని చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఓకే హోషేయ పెండ్లి చేసుకో. యాక్చువల్లీ హోషేయ ఏమనాలంటే, నేను ప్రవక్తనయ్యా,
వై షుడ్ ఐ డిక్రీజ్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్? నేను ఎందుకు అందరి ముందు నన్ను నేను తగ్గించుకోవాలి, తక్కువనిగా చేసుకోవాలి? నా యొక్క పరిమితిని లేదంటే నా యొక్క పరిస్థితిని నేను ప్రత్యేకముగా దాచి కాచి నేను నీ ఎదుట ఒక ప్రవక్తగా ఉన్నప్పుడు నేను వేశ్యని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు చెప్పు, వీళ్ళకి ప్రకటించమని చెప్పు, ప్రకటిస్తాను. వీళ్ళని మార్చమని చెప్పు, మారుస్తాను. ఈ కార్యం చేయమని చెప్పు, చేస్తాను. కానీ వెళ్ళి వేశ్యని పెళ్లి చేసుకోమంటావేంటి అన్నాడా? అక్కడ హోషేయ అలా సమాధానం చెప్పినట్టు ఏమీ లేదు. కానీ హోషేయ దేవుడు ఏదైతే హోషేయకు సెలవిచ్చాడో ఆ మాట ప్రకారం హోషేయ ముందుకు వెళ్ళినట్టుగా దెబ్లాయిము కుమార్తె అయిన గోమెరును వివాహం చేసుకున్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. ఓకే, వివాహం చేసుకున్నాను, తీసుకొచ్చాడు, ఇంటికి తీసుకువచ్చి ఆ గోమెరుని ఇంట్లో పెట్టి, నువ్వు నా పెళ్ళానవే, నిన్ను నేను పెళ్లి చేసుకోమన్నాడు దేవుడు, ఒక మూలన పడుండు అన్నాడా? దేవుడు అలా చెప్పట్లేదంట. నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నావు కదా, ఆమెను నువ్వు ప్రేమించు. ఆమెను ప్రేమించడమే కాదు కానీ ఆమెను ప్రేమించి ఆమెను దగ్గర చేర్చుకొని ఆమెతో నువ్వు పిల్లలు కనాలి. ఓకే, ప్రేమించు. ఏమయ్యా, వేశ్యను తీసుకోమన్నావు, వెతికాను. పెళ్లి చేసుకోమన్నావు, చేసుకున్నాను. పిల్లలు కనమన్నావు, కంటున్నాను. ప్రేమించమంటున్నావు, ఇదెక్కడ సాధ్యం? ఆమె ఒక వేశ్య, అనేక మంది పురుషులతో కూడినది, ఆమె ఒక వేశ్య అని చెప్పొచ్చు. కానీ హోషేయ చెప్పలేదంట, ప్రేమించాడు. అలాగే అధ్యాయాలన్నీ చదువుతూ ఉంటే కింద అధ్యాయాల్లో చూపిస్తూ ఉంటాడు, ఆమె అతనితో పిల్లలు కన్నప్పటికీ మరలా తన పూర్వస్థితిని గూర్చి మరలా హోషేయ గృహం నుండి, హోషేయ అదుపులో నుండి, లేదంటే హోషేయ కౌగిలిలో నుంచి మరలా తను నడి వీధులలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, వెళ్ళి తెచ్చుకొని భార్యని. వెళ్ళి తెచ్చుకున్నాడంట. ప్రేమించు, ప్రేమిస్తూ ఉన్నాడంట. మరలా ప్రేమిస్తూ ఉన్నాడు, మరలా పోతా ఉన్నది. వెల ఇచ్చి కొనుక్కున్నాడు. వెళ్ళి ఎత్తుక్కుంటున్నాడేమో హోషేయ ఈ వ్యభిచారి ఏ గృహంలో ఉంది, ఏ ఇంట్లో ఉన్నది, తలుపు కొట్టి డోర్ నాక్ చేసి, ఎక్కడున్నావు అమ్మా, నువ్వు ఉన్నావా, నువ్వు ఎక్కడున్నావా, నువ్వు ఎక్కడున్నావా, నువ్వు ఎక్కడున్నావా, ప్రతి చోట వెతుకులాడుతూ ఉన్నాడంట. కానీ ఒక చోట దొరికినప్పుడు ఆమె కొరకు ద్రవ్యం ఇచ్చి కొనుక్కున్నట్టుగా 3వ అధ్యాయంలో ద్రవ్యం ఇచ్చి నేను కొన్నాను అని మాట్లాడతాడు. ఈ స్త్రీని హోషేయ ద్వారా దేవుడు ఎంత ప్రేమించమంటున్నాడంటే, ఆమె వేశ్యే అయినప్పటికీ ఐ జస్ట్ వాంట్ టు షో యూ సంథింగ్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్ ఫీలింగ్. నేను ఏదైతే నీకు తెలియపరచాలనుకుంటున్నానో అది మాటపూర్వకంగా కాదు కానీ నా యొక్క అనుభూతిని, నా యొక్క అనుభవాన్ని నీకు వెల్లడి చేయాలనుకుంటున్నాను. సో నేను చెప్పిన దాని ప్రకారం నువ్వు చేయి అని చెప్పినప్పుడు ఈ హోషేయ దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాడో ప్రతి దాన్ని చేస్తా ఉన్నాడంట. ఈ మాటను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, హోషేయ నీకు ఏమన్నా అర్థమవుతుందా? దేనికి సాదృశ్యము నీ భార్య, దేనికి సాదృశ్యము నువ్వంటే, నీ స్థానంలో నేనున్నాను, నీ భార్య స్థానంలో ఇశ్రాయేలు జనాంగము లేదా ఈనాటి సంఘము కనిపిస్తా ఉన్నది. ఈ సంఘము వేశ్య రూపము దాల్చి అనేకమైన పరిస్థితులలో, లేదంటే ఆ సంఘానికి సాదృశ్యమైన నీవు అనేకమైన పరిస్థితుల్లో, అనేకమైన పయనాలలో, అనేకమైన నడివీధులలో నీ యొక్క పూర్వస్థితిని గూర్చి అనేకమైన గృహాలకి నువ్వు తిరుగుతూ ఉంటే, అనేకమైన వ్యసనాలకి నువ్వు తిరుగుతుంటే, అనేకమైన విధాలైన వాటిలో నిన్ను నువ్వు కోల్పోతుంటే దేవుడు అంటున్నాడు, నో 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 నో, ఐ వాంట్ యూ, నాకు నువ్వు కావాలి. వెతుకులాడుతూ ఉన్నాడంటే ఎక్కడుంది, ఎక్కడ పడిపోయిందా? మందు బాటిల్ దగ్గర పడిపోయావా, లేదంటే బ్రాందీ షాప్ దగ్గర పడిపోయావా, వేశ్య సాంగత్యంలో పడిపోయావా, లోకపు స్నేహాలలో, లోకపు ఆటపాటల్లో పడిపోయావా, లేదంటే వ్యభిచారంలో పడిపోయావా? దేంట్లో పడిపోయావు? ఎక్కడ పడిపోయావు? ఆ రోజు వ్యభిచారము, అల్లరితో కూడిన ఆటపాటలు కనిపిస్తే ఇశ్రాయేలు జనాంగంలో ఈరోజు సంఘములో అనేకమైన వేశ్యకరమైన, లేదంటే వేశ్య రూపకమైన కార్యాలు సంఘంలో కనిపిస్తున్నాయి. దేవుని వాక్యం అదే మాట్లాడుతుంది. సంఘము అనేక సార్లు ఎక్కడికి వెళ్ళిపోయింది వెతుక్కోవాల్సి వస్తుంది. నేను నా ధనం ఇచ్చి కొన్నాను. ఏది ఆ ధనం అంటే, నా రక్తం ఇచ్చి, నా ప్రాణం ఇచ్చి కొన్నాను. అయినప్పటికీ కొంటా ఉన్నాను, వెళ్ళిపోతుంది, కొంటా ఉన్నాను, పోతా ఉంది, కొంటా ఉన్నాను, పోతుంది. ఎంతగా ప్రేమిస్తావయ్యా? ఎంతగా ప్రేమిస్తానంటే ఎంతవరకైనా ప్రేమిస్తా. హోషేయతో అంటున్నాడు, నేను ఎంతగా ప్రేమించాను, ఎంతవరకన్నా ప్రేమించామని. నేను ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతగా ప్రేమిస్తానో అంతగా ప్రేమించు.
దేవుడు కూడా నువ్వు వెళ్ళిపోతున్నావు నీ యొక్క వ్యభిచార స్థితికి, నీ పాత స్థితికి, ఆ స్థితే నచ్చింది, ఆ పరిస్థితే నచ్చింది, ఆ వేశ్యగృహమే నచ్చింది అని నీ పాత స్థితికి మరలా మరలా తిరిగి వెళ్తున్నామేమో. దేవుని వాక్యం మాట్లాడుతుంది నీతోనే. ఇదిగో 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 హోషియా ఎలాగైతే తిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును వెతుకులాడుతూ సంత వీధుల్లో తిరిగి ఆమె కొరకు ద్రవ్యమిచ్చి మరలా మరలా కొని తెచ్చుకున్నాడు. దేవుడు కూడా తన స్వరక్తం ఇచ్చి నేను కొని తెచ్చుకుంటే మరలా నువ్వు పోతున్నావు. ఏ వేశ్యగృహంలో ఉండిపోయావు? ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎక్కడ బందీవి అయిపోయావు? ఎక్కడ చిక్కుకున్నావు? ఏ స్థానములో నిన్ను నువ్వు తాకట్టు పెట్టుకున్నావు? నిన్ను నువ్వు అమ్మేసుకున్నావు. ఆ రోజు వేశ్యలు అమ్ముడు పోయినట్టుగా ఈరోజు నువ్వు ఎక్కడ అమ్ముడుపోయావు? నీ యొక్క స్థితిని, నీ యొక్క పరిస్థితిని, నీ యొక్క లైఫ్ని ఎక్కడ అమ్మేసుకున్నావు? ఈరోజు మనిషికి మనిషికి మధ్య ప్రేమ చల్లారిపోతుంది. దేవుని వాక్యం కనిపించట్లే. దేవుని వాక్యం చెప్తుంది అంత్యకాలంలో మనిషికి మధ్య ప్రేమ ఉండదు, మనిషికి మనిషికి మధ్య ప్రేమ ఉండదు. హత్యలు జరుగుతాయి, అనేకమైన వ్యర్థమైన కార్యాలు కనిపిస్తాయి. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉండదు, ఒకరినొకడు చంపుకొని తినినంతగా. గడిచిన రోజుల్లో ఐ థింక్ 2 days బ్యాక్ అనుకుంటా చూశాను, భార్యను చంపి ఆమెను తందూరిలా ఫ్రై చేస్తున్నాడంట భర్త. అంటే ఎంత దీన స్థితికి వెళ్ళిపోయింది లోకము ఈరోజు. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది, నీ దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎవరివైనా కానీ నువ్వే ఆ పరిస్థితిలో ఉన్నా, నీతోనే దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీ మనసులో చెలరేగుతున్న ఆలోచనలు, అది ఏ విధమైన వేశ్యరూపకమైన కార్యమైనా సరే, దేవుని వాక్యం అంటుంది యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవమునందునట్లు ఆయనను అనుగ్రహించును. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు వ్యర్థుడివై లోకములో పడి తిరగడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని సైతం నీకు అప్పగించాడు. ఇంకా వెతుకులాడుతున్నామేమో లోకంలో ప్రేమ కొరకు. ఇదిగో గోమెరుని హోషేయ ఎలాగైతే ప్రేమించాడో నిన్ను కూడా దేవుడు అలాగే ప్రేమిస్తున్నాడు. ఎన్నాళ్ళు నువ్వు దూరం అయిపోయినా, ఎన్నాళ్ళు నువ్వు లోకం పట్టుకు తిరిగినా, హీ లవ్ యూ, హీ లవ్ యూ. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కనుక ఆయన దగ్గరికి రా, ఆయన ప్రేమను, ఆయన ఆప్యాయతను నువ్వు పొందుకో. ఈ గోమెరు మాత్రం పొందుకోలేదు, ఆఖరికి లోకంలోనే పోయింది, తన నాశనం అయిపోయింది. ఇశ్రాయేలు జనాంగం నాశనం అయిపోతున్నదే అని చెప్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు అటువంటి పరిస్థితిలో ఉండకూడదని దేవుడి మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎక్కడ చిక్కుబడ్డావో, ఏ వేశ్యగృహంలో ఉన్నావో, నీ భర్త, నీ యజమాని, నీ తండ్రి నీ కొరకు వెతుకులాడుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి రా, ఆయన పాదాల చెంతపడు. నీ పరిస్థితి ఏదైనా సరే ఆయన దగ్గర అడుగు. ఆయన పరిస్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గర బ్రతిమాలుకుందాం, ఆయన దగ్గర వినయము కలిగి జ్ఞానము నేర్చుకుందాం. ఆయనను మించిన జ్ఞానము, ఆయన దగ్గర ఉన్న జ్ఞానము సంపాదించుకొని బలపరచబెడదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడా, మహారాజా, నిజమే లోక ప్రేమను గూర్చి, లోక విషయాలను గూర్చి లోకంలోనే తిరుగులాడుతున్నామేమో. అన్నిటికన్నా మించిన ప్రేమ, ఇదిగో నేను వేశ్యనైనా, నా స్థితి పనికిమాలిన స్థితి అయినా, నా బ్రతుకు వ్యభిచార గృహపు బ్రతుకైనా, నన్ను ఎంతగా ప్రేమించి నా కొరకు నీకున్న సమస్తాన్ని అప్పగించిన దేవాతి దేవుడు. ఇదిగో నేను ఎక్కడ చిక్కుకున్నానో, ఎక్కడున్నానో సమస్తం ఎరిగిన దేవుడు. నన్ను విడిపించు, నీ కౌగిల్లో నన్ను చేర్చు. నా పూర్వస్థితి, పూర్వ వైభవము నీ సన్నిధిలో, నీ నామము దగ్గర, నీ పాదాల చెంత మోకరించి బ్రతిమాలే ఆ ఘనత నాకు దయచేయి దేవా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మాట్లాడేవాడు నేను కాదు కానీ నీవే. వారి హృదయాలను సంధింపచ్చే, వారికి కావలసిన ఆహారముతో, వారికి కావలసిన దీవెనతో, వారికి కావలసిన కృపతో ధైర్యపరచు, సహాయము దయచే. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.